అనంతపురంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. స్థానిక రామ్నగర్ లో భారీ స్థాయిలో ఇంటిని నిర్మించేందుకు అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్న ఎన్ఆర్ఐ గుంటుపల్లి సురేంద్రబాబు బిల్డర్ శరత్ బాబుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఇంటి నిర్మాణం కోసం శరత్ దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. అయితే సురేంద్ర తమకు ₹1,90,00,000 మాత్రమే ఇచ్చాడని, మిగతా డబ్బులు ఇవ్వాలని అడగడంతో ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసి ఇబ్బందులు పెడుతున్నాడు అని శరత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఓ ప్రముఖ వ్యక్తితో తమను బెదిరిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు 7 నెలల నుంచి తమ ఫోన్లకు స్పందించకుండా నెంబర్లను బ్లాక్ చేశాడని మండిపడ్డారు. మరోవైపు సురేంద్రబాబుపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహేష్ వాళ్ళ చిన్నాన్న గారు అయినటువంటి సురేంద్ర బాబు, జయశ్రీ గారు, వీళ్ళు అమెరికాలో అట్లాంటాలో ఉంటారు. సో వాళ్ళ తరపున బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పి ఒక ఆఫర్ రావడంతో నేను రామ్నగర్ చైతన్య స్కూల్ ఆపోజిట్ ఎదురుగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే ఆయన అమెరికాలో ఉండడం ద్వారా ఫోన్లోనే మాతో సంభాషణలు జరిగాయి. కొన్ని మాత్రం వాట్సాప్లో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ జరిగాయి తప్పితే ఆల్మోస్ట్ ఆల్ వాయిస్తోనే మాటలన్నీ జరిగాయి అనమాట. 1950 రూపీస్ స్క్వేర్ ఫీట్ ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది మాట్లాడారు. మేము అడిగిన ఆయన నేను ఎప్పుడు డబ్బులు అడిగినాడు పంపిస్తూ వచ్చాడు. ఒక 10 లక్షలు అడిగితే 2 లక్షలు 3 లక్షలు మాకు పంపిస్తూ వచ్చాడు అనమాట. ఆనెక్స్ మాబూర్ బెంగళూరులో హెచ్ఎంజీ చాలా పెద్ద అది ఫ్యాక్టరీ, అక్కడి నుంచి మేము సెలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది. బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాం. 13 నెలలు కష్టపడి చేశారు. సరే చేస్తున్నాము, బాగానే ఉంది. ఇంకా ఓపెనింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కొన్ని పేమెంట్స్ కావాలని అడగడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ కొంచెం చేంజ్ అయింది. నేను కొంచెం అమౌంట్స్ పంపించలేకపోతున్నాను, ఓపెనింగ్కి వస్తాను, టోటల్ మీకు అంతా సెటిల్ చేస్తానన్నారు. వచ్చారు, గ్రాండ్ ఓపెనింగ్. బిల్స్ అన్ని చూసుకున్న తర్వాత ½ అన్ అవర్లో నెంబర్లు బ్లాక్ అయిపోయాయి. నాది, నా భార్యది, మహేష్ది, మహేష్ వాళ్ళ వైఫ్ది 4 నెంబర్లు బ్లాక్ చేసేసాడు. మిగతా బ్యాలెన్స్ మాత్రం నాకు టోటల్ 1.1 crore 86 lakhs నాకు డబ్బులు రావు.